జ్యోతిరావు పులే గారు అలాగే సావిత్రిబాయి పులే గారు భార్యతో కలిసి ఉపాధ్యాయురాలుగా నిలబెట్టి తర్వాత బాలికల పాఠశాలని మనందరికీ కూడా బయటికి తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి మన జ్యోతిరావు పులే గారు. ఆయన చేసిన సేవలకి అలాగే అంటరంతనాన్ని కానీ లేదా కుల విపక్షాన్ని ఆయన పూర్తిగా రూపుమాపడానికి కానీ వీటన్నిటికీ కారణంగా ఆయనకి మహాత్మా అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పుడో 1890లో ఆయన చనిపోతే 28వ తారీఖున ఆయన చనిపోతే దగ్గర 130 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఆయన ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన ఆ రోజు చేసిన కృషి వల్ల. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు కానీ లేదా ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవల్లో మనం కూడా ప్రజల్లోకి, ఎందుకంటే ప్రజా నాయకులుగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రజల్లోకి ఇలా ఇంకా అంటరాంతనం కొంతవరకు ఉంది. దీన్ని కూడా పూర్తిగా రూపుమాపడానికి నాయకులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. ముఖ్యంగా కొన్ని చోట్ల మహిళలు బాలికలు విద్యావంతులు అవుతున్నారు, కానీ కొన్ని చోట్ల ఇంకా కూడా కొన్ని కాలనీస్లో కొంతమంది ఆడపిల్లల్ని చదివించడానికి అంటే చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ చేసేస్తూ, అంటే బాలికలుగా ఉన్నప్పుడే మైనారిటీ తీరక ముందే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు చేస్తూ చదువు బాలికలకి ఎందుకు అన్న ఉద్దేశంతో ఇంకా కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో ఇంకా చైతన్యం తేవాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ చదువుకోవాలని ఈరోజు మనకు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటేనే మనకు లోకజ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు బాలికలు చదువుకోవాలి. నిన్న రైతన్న కార్యక్రమానికి నేను వెళ్తే ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి, మేడం మీలాగా నేను లీడర్ అవుతాను, మీలాగా నాయకురాలను అవుతాను అని చెప్తే చాలా సంతోషంగా వచ్చింది. ఆ పట్టుదల కృషి మనసులోని బాలే రావాలి. ఈరోజు మాలాంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇలా రాజకీయాల్లో పెడుతున్నారంటే ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలి. ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఇంకా బయటకు వచ్చి చదువుకొని మంచి విద్యావంతులయ్యి రాష్ట్ర బాగు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఒక మెంబర్ని. మొన్నే మీటింగ్ మాకు విజయవాడలో జరిగింది, మొట్టమొదటి మీటింగు. దాంట్లో కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి అలాగే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మేమందరం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా కూడా అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఎక్కడైతే ఆడపిల్లల్ని ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి కొంత వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి చదువు ఎంత ఇంపార్టెంటో అందరికీ చెప్పే ప్రయత్నం కూడా కమిటీ వాళ్ళం మేము చేస్తున్నాం. దాంట్లో కమిటీ మెంబర్ అయినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.